గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ మధ్య తెలంగాణ ఉద్యోగులకు వర్ష శుభవార్తలొచ్చాయి. విద్యుత్ శాఖ ఉద్యోగులకు 1.61% డీఏ పెరిగింది. ఆర్టీసీ ఉద్యోగులకు ఫిట్‌మెంట్ ప్రకటించడం జరిగింది. సో, ఇదే తరుణంలో ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీ ఫిట్‌మెంట్ ఎప్పుడని వెయిట్ చేస్తున్నారు. సో, దీనికి సంబంధించిన వీడియో పూర్తిగా మనం ఈ ఎక్స్‌ప్లనేషన్‌లో చూద్దాం. తెలంగాణ ఉద్యోగులకు వర్ష శుభవార్తలు పలకరిస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీ వైపు ఉంది. తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఉద్యోగులకు సంబంధించిన కీలక నిర్ణయాలు వరుసగా వెలువడుతున్నాయి. మొదటగా విద్యుత్ శాఖ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం 1.621% డీఏ పెంపు ప్రకటించింది. దీంతో డీఏ 17.651% నుంచి 19.272%కు పెరిగింది. ఈ నిర్ణయం 70,000కు పైగా ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం కలిగించనుంది. సో, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉద్యోగులు హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి డీఏ దాదాపు పెండింగ్ ఉండదు. అన్నీ క్లియర్ అవుతుంటాయి కాబట్టి ఇది వాళ్ళకు మంచి న్యూస్. అదే సమయంలో టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు 11% ఫిట్‌మెంట్‌ను 2026 జులై నుంచి అమలు చేయనున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రకటించారు. సో, ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏందంటే ఆర్టీసీ ఉద్యోగులకు ఇప్పటికే 2026 జనవరి 1 నుంచి 2.1% డీఏ పెంపు కూడా అమలు చేశారు. సో, ప్రస్తుతం 11% ఫిట్‌మెంట్ కూడా ప్రకటించారు. అంటే ఆర్టీసీ ఉద్యోగులకు డీఏతో పాటు ఫిట్‌మెంట్ ప్రయోజనం కూడా లభించనుంది. ఇక విద్యుత్ శాఖ ఉద్యోగులకు తాజా డీఏ పెంపు లభించింది. ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్‌కి జీతాలు అవన్నీ బావుంటాయి. సో, వాళ్ళకి ఏం పెండింగ్ ఉండదు కాబట్టి సో, ఇది వాళ్ళకి ఇంకా అడిషనల్ ప్రయోజనం కలిగించే అంశమే. సో, దీంతో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్‌లో ఇంకొకటే చర్చ జరుగుతుంది. విద్యుత్ ఉద్యోగులకు డీఏ వచ్చింది. ఆర్టీసీ ఉద్యోగులకు డీఏతో పాటు 11% ఫిట్‌మెంట్ వచ్చింది. మరి మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ ఫిట్‌మెంట్ ఎప్పుడొస్తుందని. సో, ఉద్యోగులు కూడా చాలా కష్టపడి వెయిట్ చేస్తున్నారు పీఆర్సీ డీఏ ఎప్పుడొస్తుందని. సో, ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు ఎదురు చూస్తున్న ప్రధాన అంశాలేంటి? కొత్త పీఆర్సీ ఎప్పుడొస్తుంది? ఫిట్‌మెంట్ ఎప్పుడొస్తారు? మిగిలిన డీఏలు ఎప్పుడిస్తారు? కొత్త పే స్కేల్ ఎప్పటినుంచొస్తుంది? సో, అమలు చేసిన ఈ అన్ని ఆర్డర్స్ వల్ల తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా పీఆర్సీపై ఆశలు పెరిగాయి. అయితే ముఖ్య సమస్య ఏందంటే పీఆర్సీ లేదా కొత్త ఫిట్‌మెంట్‌కి ఇప్పటివరకు అధికార ప్రకటనే రాలేదు. సో, దీంట్లో డిలే అనేది చాలా బాధ కలిగిస్తుంది ఎంప్లాయీస్‌కి. సో, దీని బేస్ మీద మరి తొందరలో ఏదైనా నిర్ణయం వస్తుందా చూడాలి. ఇది తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్, పెన్షనర్లు అసలు చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్న అంశం. సో, ఈ మధ్యలో ఏమైనా అప్డేట్ వస్తాయో చూద్దాం. సో, ఇలాంటి ముఖ్యమైన సమాచారం కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.